అందరూ పీజీ టెక్నికల్ స్కిల్ వాళ్ళ కోడింగ్ వేరే లెవెల్ ఉంటది. నాకు ఏ జ్ఞానం లేదు, అయినా వారందరినీ దేవుడు పక్కన పెట్టి నాకు ఇచ్చాడు. అని విప్రోలో సెలెక్ట్ అయినా దేవుడి నామానికే మహిమ కలుగును గాక. అక్క మాట విని నువ్వు స్కిల్స్ నేర్చుకోకపోతే జీవితాంతం కన్నాలు వేసుకుంటూ బతకల్మా. ఈ రోజు మనం వచ్చేసి ఆప్టిమైజర్ అంటే ఏంటో చెప్తా వినుమో. హాయ్ మామా, వెల్కమ్ టు డే 10 ఆఫ్ లెర్నింగ్ ఏ. మనం ఆల్రెడీ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ మోడల్ ని ట్రైన్ చేయడానికి 4 స్టెప్స్ ఉంటాయని చెప్పాం. హైపోథసిస్, ఇంకా ఎర్రర్ లాస్ ఫంక్షన్, ఆప్టిమైజర్, ఎవాల్యుయేషన్ మెట్రిక్స్. మనం ఆల్రెడీ వచ్చేసి హైపోథసిస్, ఎర్రర్ అండ్ లాస్ ఫంక్షన్ చూసేసాము. ఇప్పుడు ఆప్టిమైజర్ అంటే ఏంటో చూద్దాము. ఆప్టిమైజర్ అంటే ఏం లేదు, నీ మోడల్ యొక్క వెయిట్స్ ని అప్డేట్ చేయడానికి ఎర్రర్ ను బట్టి నీకు ఒక బెస్ట్ ఆప్టిమల్ వెయిట్స్ వచ్చే వరకు ఈ ఆప్టిమైజర్ అనేది ఎర్రర్ ని యూజ్ చేసి వెయిట్స్ ని కంటిన్యూస్ గా అప్డేట్ చేస్తూ ఉంటది. దానివల్ల ఏమైతుందంటే ఈ లాస్ అనేది పోయే కొద్దీ డిక్రీజ్ అవుతూ మన యాక్చువల్ అవుట్పుట్ కి ప్రిడిక్టెడ్ అవుట్పుట్ కి డిఫరెన్స్ ఏం లేకుండా చేస్తుంది. సో ఇదే మా ఆప్టిమైజర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఎవాల్యుయేషన్ మెట్రిక్స్. ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ అంటే ఏం లేదు, క్రికెట్ లో బెస్ట్ బ్యాటర్ ఎవరని నేను అడిగితే నువ్వేం చెప్తావు? విరాట్ కోహ్లీ అంటావు. ఎందుకు చెప్తున్నావు? నువ్వు ప్రతి ఫార్మేట్ లో విరాట్ కోహ్లీ యావరేజ్ వచ్చేసి 50 పైనే ఉంది. అలా మెషిన్ లెర్నింగ్ మోడల్ కూడా ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నది అనే దానికి కొన్ని మెట్రిక్స్ ఉంటాయేమో, అవే ఎవాల్యుయేషన్ మెట్రిక్స్. మనకి టాస్క్ టైప్ ని బట్టి డిఫరెంట్ మెట్రిక్స్ ఉంటాయి. యాక్యురసీ అని, F1 స్కోర్ అని, ప్రిసిషన్ అని, ఇంకా వచ్చేసి R1 స్కోర్ అని, ఇవన్నీ ఉంటాయి. సో మనం నెక్స్ట్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ అంటే ఏంటో తెలుసుకుందామో నెక్స్ట్ వీడియోస్ లో. అప్పుడు క్లియర్ గా చెప్పేస్తాయి ఈ మెట్రిక్స్ ఏంటుంటాయి అనేది.